మంచిది ప్రియులారా, దేవుని వాక్యంలోకి మనం వెళ్తూ ఉన్నాము. మనము నేర్చుకోబోయే అంశము ప్రభు ప్రేమను గురించి కొన్ని విషయాలను మనం ధ్యానిద్దాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాము. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూద్దాం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనమెరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మరి యోహాను మొదటి పత్రిక 4:16 మనకు వివరిస్తూ ఉన్నది. అంతేకాకుండా 17 చూస్తే, తీర్పు దినమందు మనకు ధైర్యము కలుగునట్లు దీని వలన ప్రేమ మనలో పరిపూర్ణము చేయబడి ఉన్నది. ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకంలో అట్టివారమై ఉన్నాం. దేవుడు పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి. దేవుడు ప్రేమామయుడు కాబట్టి మనం కూడా ఏం చేయాలి? ప్రేమ కలిగి నడుచుకోవాలి. అలాగా మన జీవితాన్ని దేవుని ఆధీనంలో పొందుపరుచుకున్న వారిగా మనం ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతున్నది. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచి ఉండువాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. మనము ప్రేమ యందు నిలిచి ఉంటే దేవుని యందు నిలిచి ఉంటామని చెప్పి దేవుని వాక్యం మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. మరి రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూసినప్పుడు అక్కడ ఒక చక్కటి మాట మనకు రాయబడి ఉన్నది. రోమిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. 5వ అధ్యాయం 8వ వచనం. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. 5:19. అదేమనగా దేవుడు వారి అపరాధములను వారి మీద మోపక క్రీస్తు నందు లోకమును తనతో సమాధానపరచుకొనుచు ఆ సమాధాన వాక్యమును మాకు అప్పగించెను. క్రీస్తు మీద ఆ అపరాధం అంతటిని మోసుకొని ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేయబడుతున్నది. అంతేకాకుండా ఇర్మియా 31:3లో చూస్తే ఆయన శాశ్వతమైనటువంటి ప్రేమను మన ఎడల చూపిస్తూ ఉన్నాడనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇర్మియా 31:3. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. మనల్ని దేవుడు విడువక ఆయన కృప చూపిస్తూ మనల్ని ప్రేమిస్తూ ఉంటూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రేమలో మరి గొప్పతనం ఉంది, అది మనం మర్చిపోవద్దు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉన్నది. అలాగునే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, ఎఫెసీ 2వ అధ్యాయము 1 నుంచి కొన్ని వచనాలు. దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు అపోస్తులుడైన పౌలు ఎఫెసులోనున్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయినది. మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కృపయు సమాధానమును కలుగును గాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించెను.
ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమునై ఉండవలెనని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. జగత్తుకు పునాది వేయబడక మునిపే మనలను క్రీస్తులో ఏర్పాటు చేసుకొని ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం గుర్తు చేయబడుతుంది. ఈ జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఆయన తన ప్రణాళికలో క్రీస్తులో మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. ఎలా ఉండమని చెప్పి కోరుతూ ఉన్నాడు? పరిశుద్ధంగా ఉండమని కోరుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధతను మనం పోగొట్టుకోకుండా పరిశుద్ధిని జాబితంలో మనం ఉండడానికి పవిత్రపరచుకుంటూ దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని ఉన్నతమైనటువంటి సంకల్ప ప్రకారంగా కనబడినటువంటి వారము, పుట్టినటువంటి మనము క్రీస్తులో జగత్ పునాది వేయబడక మునిపే మనం ఉన్నటువంటి వారిగా దేవుని యొక్క వాక్య భాగములు మనకు రాసి ఉంచబడి ఉంటున్నాయి. వాటిని గైకొని వాటిని వెంబడిస్తూ దేవుని చిత్త ప్రకారంగా మన జీవితాలను మరి ముందుకు కొనసాగడానికి మనవంతు ప్రయత్నంగా దేవుని మీద ఆధారపడుతూ దేవుని చిత్త ప్రకారంగా ఆయన దయా సంకల్పం చొప్పున మనము ముందుకు కొనసాగుతూ ఉండాలి. ఆదికాండము 2వ అధ్యాయంలో చూసినప్పుడు 16వ అధ్యాయము 17వ వచనాన్ని చూస్తే అక్కడ కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఆదికాండం 2వ అధ్యాయము 16 అలాగునే 17వ వచనాన్ని చూద్దాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరునికి ఆజ్ఞాపించెను. ఏం చెప్తుంది దేవుని వాక్యము? అన్నిటినీ ఈ యొక్క ఫలము తప్ప మిగిలిన వాటిని అన్నిటినీ నిరభ్యంతరముగా నీవు తినవచ్చును అని ఆదాముతో హవ్వతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, సెలవిస్తూ ఉన్నాడు. కానీ మానవుని బుద్ధి కుక్కతోక వంకర అన్నట్టుగా దేవుడు చెప్పిన మాటను ఎప్పుడు మనం వినక మన జీవితాలను ఏం చేసుకుంటున్నాము? తోటలో ఉండి ఖర్చు లేకుండా తిని హ్యాపీగా ఉండాల్సినటువంటి మనము తోట వెలుపలకు వచ్చేసినాం. ఇప్పుడు తోట వెలుపలకు వచ్చి వేరే వారు అమ్మితే దాన్ని కొని తినడానికి మనం ఇప్పుడు ఉంటూ ఉన్నాం. తోటలో నిరభ్యంతరంగా నువ్వు తిను అని చెప్పి దేవుడు చెప్తే తినవద్దన్న పండు తిని పాపాన్ని మూటగట్టుకొని బయటకు త్రోసివేయబడి ఈరోజు పండ్లను మనం కొనుక్కొని తినవలసిన పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా పాపాన్ని మూటగట్టుకొని మరణానికి దారితీసి ఉన్నది. మరణమే లేనటువంటి స్థితిలో నుంచి మరణం ప్రారంభించబడింది. శ్రమనే లేనటువంటి సందర్భం నుంచి శ్రమపడడానికి దేవుడు నెట్టివేశాడు. పొలానికి ఆజ్ఞాపించాడు, ముళ్ళ పొదలు గచ్చ పొదలు ఉంటావని చెప్పి, మీరు చెమట వడిచి తిందురు అని చెప్పి దేవుడు చెప్పిన మాటలన్నీ కూడా మన జీవితంలో నెరవేర్చబడుతూ ఉంటూ ఉన్నాయి. అవును ప్రియమైనటువంటి వారు, ఆ కంప చెట్లు ఎన్నిసార్లు కొట్టినా అలాగునే వస్తూ ఉంటాయి. దానిలోకి మొలకలు లేవు, ఏం లేవు, విత్తనాలు లేవు, ఏం లేవు, అవి వస్తూనే ఉంటాయి. తక్కువగా ఉన్నప్పుడు దున్నితే పోవచ్చు, మరి కొంచెం పెరిగితే కొంతమంది పీకేస్తే పోవచ్చు, తర్వాత జేసీపులు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అలా తీసినప్పటికి కూడా మళ్ళీ ఆ ముళ్ళకంప ఏ విధంగా అయితే వస్తుందో మానవుని మన ఆలోచన అనేటటువంటి కంప అలాగునే ఉంటూ ఉన్నది. ఏమిటి అని అంటే పాపంలోనే పడిపోవడానికి, చెప్పిన మాటను వినకుండా ఉండడానికే మన ఆలోచన అంతా కూడా పరిగెడుతూ ఉంటుంది. యెషయా 53వ అధ్యాయాన్ని చూసినప్పుడు 53వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలను మనం చూద్దాము.
యెషయా 53. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను? యెహోవా బాహువు ఎవనికి బయలుపరచబడెను? లేత మొక్కల వలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కల వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనక్రాంతుడుగాను, వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుషులు చూడనొల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనక మనము అతనిని ఎన్నిక చేయకపోతిమి. నిశ్చయంగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను సహించెను. అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి. మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రీస్తు శ్రమానుభవం గురించి మనం చూశాం. ఆయనది ఏ మిస్టేక్ లేకున్నప్పటికి కూడా తండ్రి అయిన దేవుడు కుమారుని మీద ఆ భారమంతా కూడా మోపి ఉన్నాడనేటటువంటిది ఈ యొక్క వాక్య భాగము మనకు గుర్తు చేయబడుతూ ఉన్నది. కాబట్టి మన భారాన్ని, మన బాధాన్ని, మన పాపాన్ని అన్నిటినీ యేసు ప్రభువారు ఆయన సిలువను మోసి మరి నరకయాతన అనుభవించి, కొరడా దెబ్బలు భరించి, ముఖం మీద ఉమ్మి వేసుకొని, బల్లెంతో పొడిపించుకొని, మానవుల చేత శిక్ష నొందినటువంటి వాడిగా మన పాపములను ఆయన మోసుకొని పోయాడు. మన నిమిత్తము, మన పాపముల నిమిత్తం ఆయన మోసుకొని పోయాడు. మళ్ళీ మనం ఏం చేస్తున్నామంటే ఆయనను సిలువకి వేస్తూ ఉంటూ ఉన్నాం. యేసు ప్రభు వారు ఒక్క మారే సిలువపై ఉన్నాడు, కానీ మనం అనేక మార్లు సిలువకి వేస్తూ ఉన్నాం. అనేకమైనటువంటి ఆలోచన కలిగి ఉంటూ ఉన్నాం. ఏది కరెక్టో ఏది రాంగో అనేటటువంటిది ఇప్పటికీ మనకు అర్థం కానటువంటి స్థితిలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని చిత్తాన్ని గ్రహించకుండా బ్రతుకుతూ ఉంటున్నాం. లోకం ఎటుపోతే అలాగనే వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ లోకానికి మీరు వేరై ఉన్నారనేటటువంటి వాక్యాన్ని మనం గ్రహించకుండా బ్రతుకుతూ ఉంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వాక్యాన్ని వింటున్నటువంటి మనం ప్రభు ప్రేమ ఎంత గొప్పగా ఉందో మనము దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని కూడా చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనాన్ని చూద్దాం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. మనందరి నిమిత్తం ఆయన దరిద్రుడిగా మారి ఉన్నాడనేటటువంటిది దేవుని వాక్యము గుర్తు చేయబడుతూ ఉన్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూద్దాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 2వ వచనాన్ని చూద్దాం. మనలను ఆవరించి ఉన్నందున, మొదటి నుంచి చదువు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వారలారా, మరి
విశ్వాసము దేవునికి భక్తికి సంబంధించిన ఉపదేశంలో ఈ 12వ అధ్యాయంలో మనకు చూపబడుతూ ఉన్నది. కాబట్టి ఎప్పుడు మనం నిర్లక్ష్యం చేయకుండగా దేవుని యొక్క మహా గొప్పతనాన్ని బట్టి మనము నడుచుకోవాలి, తెలుసుకోవాలి, గ్రహించాలి, ఎంబడించాలి, వాక్యాన్ని ప్రకటించాలి, పాటల ద్వారా, ప్రార్థన ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చూసినప్పుడు 23:34 ఆయన పేతురు, నీవు నన్నెరుగవని ముమ్మారు చెప్పు వరకు నేడు కోడి కూయదని నీతో చెప్పుచున్నానెను. ఇక్కడ ఒక సందర్భం వచ్చింది. యేసు ప్రభు వారి గురించి ఆలోచన చేసినప్పుడు తమలో 24 నుంచి చూస్తే 23:34 క్షమించండి, నేను 22వ అధ్యాయము 34 చూశాను, క్షమించండి. లూకా సువార్త 23:34 యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకై చీట్లు వేసిరి. తండ్రి, వీరేం చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమను. శత్రువుల కొరకు ప్రార్థన చేసిన గొప్ప దేవుని కుమారుడై ఉంటున్నాడు, దేవుడై ఉంటూ ఉన్నాడు. శత్రువుల కొరకు ప్రార్థించినటువంటి పరిశుద్ధుడై ఉంటూ ఉన్నాడు. మరి నీవు నేను పరిశుద్ధంగా ఉండాలని చెప్పి దేవుని ఆలోచన కలిగి ఉన్నది. కానీ పరిశుద్ధతను కోల్పోయేటటువంటి స్థితిలో మనం ఉండవద్దు అని చెప్పి దేవుని యొక్క ఆలోచన ఉంటున్నది. 3వ అధ్యాయం యోహాను సువార్త 16వ వచనం, దేవుడు లోకంను ఎంతో ప్రేమించాను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని? లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకంలోనికి పంపలేదు. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామందు విశ్వాసముంచలేదు గనక వానికి ఇంతకు మునిపే తీర్పు తీర్చబడెను. మరి ముందే యేసు ప్రభు అని ఒప్పుకోకపోతే మనకు తీర్పు ఉన్నదనేటటువంటిది గమనించాలి. కాబట్టి ప్రభు ప్రేమ చాలా గొప్పదై ఉంటున్నది. నీ ప్రేమ ఎంతో ఎంతో, నీ ప్రేమ ఎంతో ఎంతో గొప్పది యేసయ్యా, నీ ప్రేమ మధురాది మధురం. తల్లి కుండునా నీ ప్రేమ, సొంత చెల్లి కుండునా నీ ప్రేమ. ఎవరికి ఉండదు దేవుని ప్రేమ, ప్రభు ప్రేమ దేవునికి మాత్రమే ఉంటుంది, ప్రభువుకు మాత్రమే ఉంటుంది. ఆ ప్రేమ శాశ్వతమైనది. ఆ ప్రేమ మరి మిక్కిలి ప్రేమ. ఆ ప్రేమ సహిస్తుంది. ఆ ప్రేమ బలపరుస్తుంది. ఆ ప్రేమ మనల్ని క్షమిస్తుంది. ఆ ప్రేమ మన కొరకు శిక్షను అనుభవిస్తుంది. ఆ ప్రేమ శాశ్వతంగా పరిశుద్ధులుగా మార్చడానికి, పరిశుద్ధమైనటువంటి క్రీస్తు రక్తం చేత కడగబడి శుద్ధీకరింపబడినటువంటి క్రైస్తవులమైనటువంటి మనమందరము దేవుని చిత్త ప్రకారంగా బ్రతకడానికి ప్రారంభించుకుందాం. ఆయన ప్రేమ చాలా గొప్పది అని చెప్పి మనం గ్రహిద్దాం. చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనములు చెల్లించుకుంటున్నాం. ఈ రాత్రి కాలమందు మీ మాటల చేత వాక్యాన్ని నైనా చదువుతూ, వింటూ, గ్రహిస్తూ, బోధించుకుంటూ ముందుకు కొనసాగుతూ ఉంటుండగా మీ ప్రేమ
నాయనా మీరు పంపబడినటువంటి కుమారుని యొక్క ప్రేమ చాలా గొప్ప ప్రేమ అని మేము గ్రహిస్తూ ఉంటున్నాం. మీ ప్రేమలో ఒదిగి, ఎదిగి మా జీవితాన్ని కొనసాగించుకోవడానికి సహాయం చేయమని, ప్రతి పాపం నుండి మనల్ని, ప్రతి పాపము నుండి మమ్మల్ని ఆయన విడుదల కలిగించినందుకు వందనములు చెల్లించుకుంటూ ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరికి ప్రభు నామమున వందనాలు.